బంధువులందరూ ఈరోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా రిలే నిహార దీక్షలో భాగంగా ఈరోజు రెడ్డి సంఘం తరపున మా రెడ్డి బంధువులందరూ నిరాహార దీక్షకు మద్దతుగా కూర్చోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు 22వ రోజు ఈ డంప్ యార్డ్ను వెంటనే ఆపేసి దీన్ని డంప్ యార్డ్ను ఆపేయగలని మనం కోరుతూ దీనిలో భాగంగా రోజు ఒక రకంగా ర్యాలీలు తీయడం జరుగుతుంది. కానీ దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ రోజు ర్యాలీలు తీస్తే కూడా దున్నపోతు మీద వానబడ్డట్టుగానే ఉన్నది. ప్రభుత్వం కానీ ఏ అధికారులు కానీ ఎవరు కానీ దీనికోసం పట్టించుకోవడం లేదు. సిటీ ఒక చెత్త తీసుకొచ్చి మా దగ్గర పడేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు రైతులు అందరూ రోజు ఇదే పని మీద రోజు ర్యాలీలు చేయడము నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. వీళ్ళ పనులన్నీ ఖరాబ్ అవుతున్నాయి. సిటీలో వాళ్ళందరూ నిమ్మలంగా వాళ్ళు జాబులు చేసుకుంటూ వాళ్ళందరూ బాగా ఉన్నారు. వాళ్ళ డంప్ యార్డ్ వాళ్ళ చెత్త అంతా తీసుకొచ్చి మా మీద పడేయడానికి దాన్ని బాగా ఇది చేస్తున్నారు. కాబట్టి మేమందరం దాన్ని నిరసిస్తూ ఈరోజు ర్యాలీ తీయడం జరిగి శివునికి అభిషేకం చేసి పాలాభిషేకం చేసి శివునికి నిరసన చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని వెంటనే రద్దు చేయాలని వారిని విన్నవించుకుంటున్నాను. ఇప్పటి వరకు మేము ఎలక్షన్ కోడ్ లో భాగంగా సామరస్యంగా నిరసన చేయడం జరిగింది. రేపటి నుండి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చి దాన్ని చేస్తాం. వీళ్ళు జిహెచ్ఎంసీ చెత్త జిహెచ్ఎంసీలోనే వేయాలి, కానీ వాళ్ళకి చట్టానికి విరుద్ధంగా మా గ్రామాల్లో తీసుకొచ్చి మున్సిపల్ కాకుండా కూడా గ్రామంలో తీసుకొచ్చి వేయడం ఎంతవరకు న్యాయం? ఇది మన ఎమ్మెల్యే గారు కానీ మేము ఓట్ల కోసమే పనికొస్తామా? మా ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు మేము 22 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నాం. ఏ రోజు కూడా ఇక్కడ చూసిన పాపాన పోలేదు. ఓట్ల కోసం నిలబడ్డ వాళ్ళు క్యాండిడేట్లు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం కూడా చేయలేదు. దీనికి ఇంతకుముందు కూడా ఆయనకు డంప్ యార్డ్ వద్దని కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. మినిస్టర్ గారిని కలవడం జరిగింది, ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. కానీ వాళ్ళు దానికోసం ఏమీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మాకు మా మహిళలు కానీ మాకు ఎంతో ర్యాలీలో రోజు నిరసన తెలపడానికి మహిళలు పనులు వదిలేసుకొని అందరూ వస్తున్నారు. ఈ 27 తారీఖు తర్వాత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మమ్మల్ని ఏం చేసినా సరే, ఎక్కడ జైల్లో పెట్టినా సరే మేము దానికి తయారు ఉన్నాం. రేపు మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కాకుండా చూసుకోవడానికి మేమందరం ఇచ్చేస్తున్నాం. దీనికి మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు వెంబడే ఉపసంహరించుకుంటే మీ పోయేదేముంది? మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. దీన్ని వెంబడే ఇది చేయాలని చెప్పి మేము కోరుచా ఉన్నాం. ఈరోజు గుమ్మడిదల మండలం గుమ్మడిదల గ్రామాల 13 గ్రామ పంచాయతీలు ముక్క కంఠంతో డంప్ యార్డు బాబు మాకొద్దు, డంప్ యార్డు ఈ చెత్త కంపు మాకొద్దు అని చెప్పి 22 రోజుల నుంచి మేము దీక్ష చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంలో ఈరోజు 22వ రోజు కాబోతుంది. దీనికి దీక్షలో కూర్చున్నటువంటి రెడ్డి బంధువులు, రెడ్డి సంఘం అధ్యక్షులు, రెడ్డి సంఘం సభ్యులందరికీ ఈరోజు దీక్షలో కూర్చున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఇప్పటిదాకా జరిగింది ఒకెత్తు, ఇప్పుడు జరగబోయేది ఒకెత్తు. ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి పని చేయొద్దని చెప్పి ఆలోచనతోటి శాంతియుతంగా చేస్తా ఉన్నాం. మా శాంతియుతాన్ని దీంతో శాంతియుతంగానే డంప్ యార్డ్ రావద్దని కోరుకుంటున్నాం. గత 2-3 రోజులలో కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. జేఏసీ సభ్యులందరం నిన్ననే ఆల్ పార్టీస్ కూర్చొని జేఏసీ సభ్యులం కూర్చొని నిన్న ఎన్నికల స్థానిక ఇక్కడ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కాబోతానే రేపు, దానికి నిరసన మాకు వద్దు అని చెప్పి ముక్కగండంతో మేము దాన్ని బహిష్కరించడం జరిగింది. ఈ ఎలక్షనే కాదు, డంప్ యార్డ్ ఇట్లే కంటిన్యూ చేస్తామంటే రేపు స్థానిక ఎన్నికలు గిట 13 గ్రామ పంచాయతీలు సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఏ మున్సిపల్ ఎలక్షన్ కానీ మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. పోటీ చేయం. మాకొద్దు. మా ప్రభుత్వాలు మా ఆవేదన, మా ఆలోచన, మా తీరు వినకపోతే మాకెందుకు ఎలక్షన్? ఎవరి కోసం ఎలక్షన్? పబ్లిక్ని పట్టించుకోకపోతే హైదరాబాద్కి దగ్గర ఉన్నాం మేము. మా బాధ మీద అర్థం చేసుకోవాలి. ఒక్క నాయకులు పాలకులు ఎందుకు వస్తలేరు? ఏంది బాధ? మేము ఏం చేసుకున్నాం పాపం?
మేమేం చేసినాం? మా పిల్లలు, మేము అందరము, మహిళా సంఘాలు, యువకులు, కుల సంఘాలు అందరూ వచ్చి రోడ్డు మీద నిరసన తెలుపుతా ఉన్నాం. కానీ మీరు ఇంత చీమకు కుట్టినట్టు కూడా లేదు మీకు. అయ్యా, మా బాధ అర్థం చేసుకోండి. రైతాంగం ఉన్నది ఇక్కడ, రైతులు ఉన్నారు. నిత్యం పంట పండించి, కూరగాయలు పండించి, నిత్యం కూరగాయలు అంగట్లో తీసుకుపోయి మార్కెట్ తీసుకుపోయేటటువంటి హైదరాబాద్కు సగం సరిపోయే మా ప్రాంతం నుంచే పోతాయి కూరగాయలు. మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మొండిగా వివరించకుండా ఎవరో ఏమో చేసిరు ఇప్పుడేమో చేస్తాం కాదు. పబ్లిక్ విచారణ లేకుండా, ఏ విచారణ లేకుండా, గ్రామ సభలు లేకుండా మీరు ఎట్లా పెడతారు? ఏ విధంగా పెడతారు? మీరు అంటున్నారు 54, 55 కాస్ట్రాల గవర్నమెంట్ ల్యాండ్ అని ఉన్నదా? గవర్నమెంట్ నెంబర్ అని ఉన్నదా? మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఎవరో పుణ్యాత్కుడు ఎంఆర్ఓ చేసినందుకు మిల్గుడు భూమి వచ్చిందని చెప్పి దాంట్లో 152 ఎకరాలు తీయడం జరిగింది. మేమేమంటున్నాం? ఆ మిల్గుడు భూమి ఇక్కడ ఉంటే ఫారెస్ట్కు ఉండాలి, ఉంటే రైతులకు ఉండాలి. గవర్నమెంట్ నెంబర్ 54, 55 ఎందుకు లేదు? దయచేసి మాకు కూడా తెలుసు చట్టానికి చుట్టమెవరు గారు. ఆ చట్టము మా ప్రజల పక్షాన, మా ప్రజలు ఉంటుందని చెప్పి నిన్ననే మాకు కూడా మళ్ళా 18వ తారీఖు దాకా పొడిగించారు మనకు స్టే. కాబట్టి 18 తారీఖు దాకా మార్చి దయచేసి ఖచ్చితంగా ప్రజా తీర్పులో, ఖచ్చితంగా ప్రజా కోర్టులో ప్రజలే గెలుస్తారు తప్ప గవర్నమెంట్ గెలవదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి జీవోను రద్దు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడాలి. కాపాడకపోతే పెద్ద ఎత్తున ఉన్న 13 గ్రామ పంచాయతీలు, మహిళలు కానీ, యువకులు కానీ, కార్మికులు, అన్ని సంఘాలు బంద్ పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం. దీంతో పాటు నర్సాపూర్లో కూడా దీక్ష స్టార్ట్ అయినాయి. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వేస్తున్నారు. కాబట్టి 2 కాన్స్టిట్యూయెన్సీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గిట. మీరు 22 రోజులు అవుతుంది, టీవీలలో వస్తున్నాయి, పేపర్లలో వస్తున్నాయి. మీరు ఎందుకు స్పందించలేరు? మేము ఏం చేసుకున్నాం పుణ్యం? దయచేసి ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారికి శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ప్రాంత ప్రజలను ఆవేదన తెలుసుకోండి, మా బాధ అర్థం చేసుకోండి. డంప్ యార్డ్ జీవోను రద్దు చేయండి. జిల్లా మంత్రి గారికి కూడా చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, ఎంపీ గారిని అడుగుతున్నాం. దయచేసి శివరాత్రి రోజన్నా మీకు శివుడు కళ్ళకు వచ్చి ఇక్కడ ప్రజలు కొట్లాడుతున్నారు, డంప్ యార్డ్ తీసేయాలని చెప్పి ఆ భగవంతుని వాళ్ళ కళ్ళకు వచ్చి మా డంప్ యార్డ్ రద్దు చేయాలని చెప్పి ఆ శివుని ఈరోజు కోరుకుంటున్నాం. కాబట్టి ఇక మీరు గిట ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రెస్ మీడియా కానీ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నందుకు మీకు గిట ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజలకు, మండల ప్రజలకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉంటాం. ఇక్కడ నల్లవల్లి దోమడు గ్రామ పరిధిలోని 152 ఎకరాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ 22వ రోజు దీక్ష నడుస్తుంది. ఇంతవరకు కూడా మేము గెలిపించినటువంటి ఈ ప్రాంతం నుంచి గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఇంతవరకు ఇక్కడ జిల్లా మంత్రి గారు కానీ ఇక్కడికి రాలేరు. ఇక్కడ కేవలం ఈ మండలం పరిధిలోని ప్రజలని కేవలం ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు వివరిస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ మండలంలోని 296 ఓట్లు ఉన్నాయి. ఈ 296 ఓట్లు మేము స్వచ్ఛందంగా, మేము ఓటర్ స్లిప్ చూపిస్తున్నాం, మేము స్వచ్ఛందంగా మేము ఓట్లను బహిష్కరిస్తున్నాం. ఇక్కడ నాయకులు కేవలం మా ఓట్ల కోసం మాత్రమే ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి మేము అదే ఓట్లని స్వచ్ఛందంగా పట్టుభద్రులు అందరం, ఇక్కడ 296 మంది ఓట్లు ఉన్నాయి ఇక్కడ మండల్లో. ఈ పూర్తిగా 296 మంది మేము స్వచ్ఛందంగా ఓట్లను బహిష్కరిస్తున్నాం ఎమ్మెల్యే ఎలక్షన్స్ ని. ఈ తీవ్రత స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ అర్థం చేసుకొని ఇక్కడ పట్టుభద్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుసుకొని ఇక్కడ ప్రాంతంలో నిర్వహిస్తున్న డంప్ యార్డ్ ను వెంటనే బంద్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లీగల్ ఫైట్ కూడా చేస్తున్నాం. మాకు స్టే ఆర్డర్ ఉంది. ఇది కంటిన్యూగా మాకు కోర్టు కూడా మాకు అనుకూలిస్తుంది రైతులకు అని చెప్పి మేము కోరుతున్నాం. మేము పట్టుబడుతున్న ముక్త కంఠంతో ఒకటే తెలియజేస్తున్నాం, రేపు ఒక్క ఓటు కూడా మేము ఇక్కడ
స్వచ్ఛందంగా మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం. ఎందుకోసం అంటే మా ప్రాంతం ఓట్ల కోసం మాత్రమే ఇక్కడ నాయకులు చూస్తున్నారు, మాకు ఇంతవరకు మద్దతు తెలపలేరు. కాబట్టి ఈ ఎన్నికలకు ఓట్ల కోసమే మేమైతే ఈ ఓట్లు మాకు అవసరం లేదు. అందుకే ముక్తకంఠంతో ఈ పట్టుభద్ర ఎన్నికలు మేము ముక్తకంఠంతో మేము స్వచ్ఛందంగా ఓట్లను బహిష్కరిస్తున్నాం. రేపు ఒక్క ఎమ్మెల్సీ ఓట్లకు ఒక్క పట్టుభద్రులు కూడా ఓట్లు వేయరు. స్వచ్ఛందంగా ఇక్కడున్న పట్టుభద్రులు అందరూ కూడా ఒకటే ముక్తకంఠంతో ఒకటే తెలియజేస్తున్నారు, మాకు ఈ ఎలక్షన్లు అవసరం లేదు. మాకు ఈ ప్రాంతం ఖరాబ్ అయినప్పుడు మా తల్లిదండ్రులు అంతా కూడా రైతులుగా మమ్మల్ని వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పట్టుభద్రులుగా చేసినటువంటి మా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మేము ఓట్లు వేయమని పట్టుభద్రులందరూ ఏకకంఠంతో ఉన్నారు. అందరికీ 296 మంది పట్టుభద్రులు ఓటు వేయమని స్వచ్ఛందంగా చెప్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము ముక్తకంఠంతో ఈ ఎలక్షన్లు మేము విత్డ్రా చేసుకుంటున్నాం. మేము ఇక్కడ గుమ్మటాల మండలంలోని 296 పట్టుభద్రులు అందరం కలిసి మేము ఓటు వేయట్లేదు. అలాగే నర్సాపూర్ ప్రాంతంలో కలిగినటువంటి ఈ పట్టుభద్రులు అందరూ కూడా మీరు కూడా ఎలక్షన్లు బహిష్కరిస్తే బాగుంటుందని మేము కూడా కోరుతున్నాం. మాకు కూడా మద్దతు తెలిపినట్టుగా ఉంటుంది. దీనికి ఇక్కడ ఉద్యమానికి కూడా బలం చేకూరుస్తుందని చెప్పి మేము మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మన గుమ్మడిదాల్ మండలంలో జేఏసీ పక్షాన ఈరోజు నిరసన కార్యక్రమంలో నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి రెడ్డి సంఘం నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి రెడ్డి సంఘం వారు ఈ నిరాహార దీక్షలు కొనసాగించడం కోసం రోజువారీ ఖర్చుల కోసం 1,51,000 రూపాయలు ఇచ్చినందుకు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా మన గుమ్మడిదాల్ మండల్ తరపున జేఏసీ తరపున మా అందరి ప్రజల తరపున కూడా మన శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇదే విధంగా మనం ఏదైతే ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో మనకి న్యాయం జరిగే వరకు కూడా ఇలానే ముందుకోవాలి. ప్రతి ఒక్క నాయకులు అందరూ కూడా ముందుకోవాలని కోరుకుంటూ మరి అదే కాకుండా మనం జేఏసీ తరపున ఏదైతే పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతూ ఉన్నాయో ఈ రెండు కూడా మన గుమ్మడిదాల్ మండలంలో స్వచ్ఛందంగా బహిష్కరిస్తున్నాం. బహిష్కరించడానికి కూడా ప్రతి ఒక్కరం సహకరించాలి. ప్రతి ఒక్క పట్టభద్రుడు కూడా ఆలోచించి ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఎవరు కూడా ఇక్కడికి రావద్దు. వచ్చిన వాళ్ళకు కూడా మన నాయకులు గులాబీ పువ్వులు ఇచ్చి వాళ్ళని వెనుకకు పంపేటటువంటి ఏర్పాట్లు కూడా మనం చేయాలి జేఏసీ నుంచి. మరి వినకపోతే కూడా సంజాయించే పరిస్థితి కూడా చేయాలి. మరి ఇదే కాకుండా ఇక్కడ అడవిలో డంప్యార్డ్ వేయడం వల్ల ఎక్కువ నష్టం నర్సాపూర్కే ఉంది. కాబట్టి నర్సాపూర్ పట్టణ ప్రజలంతా కూడా ఆలోచించుకొని అక్కడ కూడా డంప్యార్డ్కు వ్యతిరేకంగా ఈ ఎలక్షన్ బహిష్కరణ అనేటటువంటిది ఈ రోజు తీర్మానం తీసుకుంటే బాగుంటుందని మన యొక్క సూచన. కాబట్టి ఈ ఉద్యమం ఎన్ని రోజులైనా మనం తెలంగాణ రావాలంటే 14 సంవత్సరాలు కొట్లాడినాం. కాబట్టి మనం ఒక నెలకే ఒక 2 నెలలకే నిరసించకుండా ఇది నాయకులందరూ కూడా ముందుకు తీసుకుపోతున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.